నమస్కారం. మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తలకు ముఖ్యాంశాలు. పల్లెర గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాదయాత్ర. సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. చేయూత పథకం ద్వారా అందే సామాజిక పెన్షన్లపై అవగాహన. సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం. ప్రజా ప్రతినిధులంటే ఉత్సవ విగ్రహాలు కాదు, అర్ధాంతరంగా రద్దయిన సమావేశం. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి. గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు. రైతులు దళారుల చేతుల్లో మోసపోవదని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొల్లూరు మదనపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 70% మహిళా సంఘాలకే ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. రైతులు ఐకేపీ, పిఎస్ఏ సెంటర్లు ధాన్యం విక్రయించి పండించిన పంటకు సరైన ధర పొందాలని ఎమ్మెల్యే కోరారు. ఇబ్బంది లేకుండా, దళారులకు తావు లేకుండా ప్రభుత్వమే ప్రతి గింజ కొనే విధంగా గౌరవ సివిల్ సప్లై శాఖ మార్చులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణలో మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లాలో మన కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ పెట్టి ప్యాడీ క్రాప్ స్టార్ట్ అయింది. ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్లు, అదేవిధంగా పిఎస్ సెంటర్లతోటి ధాన్యం రాగానే కొనుగోలు చేసి మిల్లలకు పంపాలనే ఉద్దేశంతో ఇక్కడ శిక్షణ కూడా ఇచ్చి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం ఒకటే, తెలంగాణలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వర చేయాలనే లక్ష్యంతో మహిళలకు పెద్దపీట వేసి ఈ సంవత్సరం అధిక శాతం సుమారు 70% మహిళా సంఘాలకే ఐకేపీ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మహిళల ద్వారా వడ్లను సేకరించి ఎక్కడికక్కడ గన్ని బ్యాగుల ప్రాబ్లం కానీ హమాలీ ప్రాబ్లం లేకుండా త్వరితగతిన రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసిన 2 రోజులనే వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ చేసే విధంగా ఈ సంవత్సరం ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే వర్షాలు ప్రారంభమైనాయి. అన్ని ఐకేపీ సెంటర్లు, అన్ని పిఎస్ సెంటర్లు ఈ రోజు నుంచి ప్రారంభించి ఇవాళ గౌరవ మంత్రి ఆర్ఎంబీ శాఖ మార్చులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో ఇక్కడ మార్కెట్ కమిటీలో ఇవాళ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం. ఈరోజే ఆలేరులో చాలా సెంటర్లు కూడా ప్రారంభిస్తున్నాం. ఎక్కడ కూడా రైతులు దళాల చేతిలో మోసపోవద్దు. మీరు పండించిన ధాన్యాన్ని మార్కెట్లకు, అక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఐకేపీ సెంటర్లకు, పిఎస్ సెంటర్లకు తీసుకెళ్లి నాణ్యమైన ధర తీసుకోవాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తూ, ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం, రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం, రైతుకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పండించిన ధాన్యాన్ని ప్రతి గింజ వరకు కొనుగోలు చేస్తామని మాటిస్తున్నాం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి రెడ్డి, సూర్యాపేట జిల్లా పిసిసి అధ్యక్షుడు చెవిటి వెంకన్నతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రజాప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఖరీఫ్, రబీ సీజన్లో వరి పంట గతంలో ఎన్నడూ లేని విధంగా పండుతున్నదని 2025-26 వానాకాలం సీజన్లో రికార్డు స్థాయిలో భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణలోనే అత్యధికంగా 65 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేసి 148.3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని, దానిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 8,432 కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వమే సేకరిస్తుందని స్పష్టం చేశారు. 80 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఇప్పుడు కొనుగోలు చేయబోతున్నాము. రాష్ట్రంలో 8,432 కొనుగోలు కేంద్రాలు స్థాపిస్తున్నాము. కొనుగోలు కేంద్రాలకు అవసరం ఉన్న అక్కడ స్టాఫ్ ట్రైనింగ్ కానీ, అవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టార్పాలిన్లు కానీ, గన్నీ బ్యాగులు కానీ, ప్యాడీ క్లీనర్లు కానీ, డ్రయర్లు కానీ, క్యాలిపర్స్ కానీ సరి అయిన సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యేకంగా విలేకరు మిత్రులు గమనించాలి. ఈ నదీ జలాల ఉపయోగం ఇది అది మేమంత అద్భుతంగా పరిపాలించినను, పరిపాలనకి నదీ జలాల ఉపయోగానికి ఇంతకంటే పెద్ద ఆధారం ఉంటుందా? అంటే ఎవరి హయాంలో ఎంత పంట పండిందని. 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలన కంటే ఈ వానాకాలం పంట 148.3 లక్షల మెట్రిక్ టన్నులు. ఇంత పంట నరేందర్
భారతదేశంలో ఎక్కడ ఎన్నడూ ఏ పంటలు పండలే. అందులో 80 లక్షల మెట్రిక్ టన్ల వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఇంత ధాన్యము ఇంత ఖర్చు పెట్టి ఎప్పుడు ఏనాడు గత తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో 22-23 వేల కోట్లు ఖర్చు పెట్టి ఒకే పంట వరి ధాన్యం కొనుగోలు చేయలేదు. డ్రగ్స్ రహిత మెదక్ జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లాలో డ్రగ్స్ నిర్మూలించి గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు వేయాలన్నారు. గంజాయి సాగు చేస్తే రైతు బంధు ఇతర ప్రభుత్వ పథకాలు నిలుపు చేయాలన్నారు. రైతు వేదికల వద్ద గంజాయి సాగు చేస్తే జరిగే పరిణామాలను రైతులకు అవగాహన కల్పించి ప్రతి పాఠశాల కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. సో సబ్స్క్రిప్షన్ ఇస్తే మనం వాళ్ళు ఇంటిలో చూస్తారు. దాంతోపాటు మనకు డాక్యుమెంట్ వచ్చింది, అది నార్కోటిక్స్ ఫైండ్ అవుట్ చేస్తుంది. ఎవరైనా వాడినా కానీ నీళ్ళు పోయి నార్కోటిక్స్ ఉన్నారో ఆయన ఉపయోగిస్తారు. అలాంటి డాక్యుమెంట్ వైద్యం వచ్చింది, సో దాన్ని ఉపయోగిస్తున్నాం. మధ్యలో రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో ప్రతిపాటు నడుస్తుంది, దుకాణాలు ఇక్కడ చేస్తున్నాం, అదే డాక్యుమెంట్ ఉపయోగిస్తున్నాం. సో ముఖ్యంగా అందరూ గవర్నమెంట్ పనిచేస్తే మనం చేయొచ్చు. సో సీజనల్ వర్కర్స్ కానీ పర్మనెంట్ ఆర్ టెంపరరీ అలాంగ్ విత్ మేనేజ్మెంట్ అందరూ కూడా ఈ ప్లెడ్జ్ కంపల్సరీగా తీసుకోవాలి. సో వాళ్ళ వర్కర్స్ అందరూ ఒక ప్లేస్లో కమ్యూనికేట్ అయ్యేసి సో అక్కడ ఈ యాంటీ డ్రగ్ ప్లెడ్జ్ తీసుకోవాలనేసి చెప్పండి. ఈ మంత్ యాక్టివిటీ కింద చెప్పి అందరి దగ్గర నుంచి ఫోటోస్ తెప్పియండి. సో వాళ్ళకి ఆ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్లో పెట్టండి. సో ఈ మీటింగ్ మినిట్స్ కింద మీటింగ్ రిఫరెన్స్ కింద పెట్టుకొని సో ఆల్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్స్ ఆర్ హియర్ బై ఇన్స్ట్రక్టెడ్ టు కండక్ట్ చేయూత పథకం ద్వారా అందే సామాజిక పెన్షన్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. సమీకృత కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఎంపీడీఓలు, ఎంసీఎస్లు, పంచాయతీ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లు, పోస్టల్ అధికారులు, సెక్షన్ అసిస్టెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చేయూత పథకం ద్వారా అందే సామాజిక పింఛన్లు, వృద్ధాప్య వితంతు, వ్యాధిగ్రస్తుల, సామాజిక ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇచ్చే పింఛన్లపై గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఉన్న అధికారులందరికీ అవగాహన కలిగి ఉండాలన్నారు. వివిధ పింఛన్ల గల అర్హతలు ఏమిటి, పింఛన్లకు గల నిబంధనలు ఏమిటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలన్నారు. ఆరిజిన్ వల్ల వస్తలేదని వాళ్ళు రిపీటెడ్ తిరుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ థింగ్ దానికి మనం ఏం చేయాలంటే సో పంచాయత్ సెక్రటరీస్ అందరూ కూడా మీరు ఫస్ట్ లెవెల్ ఆఫ్ కాంటాక్ట్. సో ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిజేబుల్డ్ పెన్షన్, ఓల్డ్ ఏజ్ పెన్షన్, లేకపోతే విడో పెన్షన్, లేకపోతే ఏదైనా అదర్ పెన్షన్ అన్నా కానీ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పంచాయత్ సెక్రటరీ ఉంటారు. సో నెక్స్ట్ వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తారు. సో ఇక్కడ రెండుట్లో కూడా వాళ్ళకి ప్రాపర్ క్లారిటీ వస్తలేదు అనేసి అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ కలెక్టరేట్కి వస్తారు. సో ఆ డిజేబుల్డ్ పర్సన్ శివంపేట నుంచో లేకపోతే రేగోడ్ నుంచో వాళ్ళు ట్రావెల్ చేసి కలెక్టరేట్కి వచ్చి ఇక్కడ వెయిట్ చేసి మళ్ళీ పోయి మళ్ళీ అది రిజాల్వ్ కాలేదని మళ్ళీ నెక్స్ట్ వీక్ రావడం అది చాలా కూడా మనకు కూడా బాధ అనిపిస్తూ ఉంటుంది. సో అందుకనే పంచాయత్ సెక్రటరీస్కి అందరికీ కూడా క్లియర్ కట్గా ప్రాపర్ అవగాహన ఉండాలి. సో ఏవైతే మన లెవెల్లో మనం రిజాల్వ్ చేయగలిగిన విషయాలు ఉంటాయో అవన్నీ కూడా మన లెవెల్లో 100% రిజాల్వ్ అయిపోవాలి. రిన్యూవల్ టైం కాకముందే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకొని టెస్ట్ చేసుకొని ఆ డిజేబిలిటీ సర్టిఫికేట్ ముందే తీసుకున్నట్టయితే మళ్ళీ అది మనం అప్లోడ్ చేసేసి మళ్ళీ దాన్ని బ్రేక్ కాకుండా చూసుకోవాలి. సో చాలా మటుకు కూడా అవి బ్రేక్ అవుతా ఉన్నాయి. సో అవి బ్రేక్ కాకుండా మనం అవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో అదే విధంగా కొన్ని వాటికి ఏంటంటే వాళ్ళకి ఎంపీడీ ఆఫీస్ లో ఒక అప్లికేషన్ ఇస్తాను, లేకపోతే కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇస్తాను, అదే ఇంకా డైరెక్ట్ కలెక్టర్ శాంక్షన్ చేసేస్తాడు పెన్షన్ అనుకుంటా ఉన్నాను. సో అది కాదు ప్రాసెస్, మనకి అన్ని కూడా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. ఎస్పెషల్లీ డిజబిలిటీ వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళు ఆన్లైన్ లో స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళకి ఆ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఆ పర్సంటేజ్ అబోవ్ వస్తేనే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. సో ఇది కూడా వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పండి, ఆ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఆ ప్రాసెస్ ఎవరికి అవేర్నెస్ లేదు. సో ఇక్కడ వచ్చిన వాళ్ళు చూస్తున్నారు సార్, ఇప్పటికీ 4 అప్లికేషన్లు ఇచ్చినాను అంటున్నాడు. మీ దగ్గర 4 సార్లు వచ్చినాను, ఎంపీడీఓకి ఇచ్చిన, పంచాయతీ సెక్రటరీ, నాకు ఇంకా పెన్షన్ రాలేదండి. సరే మీరు యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెర గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతి, పలు సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. మాకు పిల్లలు రావడం వల్ల మాకు ఇల్లు వచ్చింది సార్, మాకు సంతోషంగా ఉంది సార్. తీసుకొని వస్తా ఏమంటున్నా, సొంత ఇల్లు కన్నా నెరవేర్చుకుందాం. ఫోటో దిగు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినారా? ప్రతిష్టాత్మకంగా తీసుకొని పేదోడి సొంత ఇంటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంకల్పం, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆలయ నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు వస్తాయి. ఇప్పటికే 3,200 ప్రారంభమైనాయి. చాలా వరకు స్లాబ్లు అయినాయి. బిల్లులు కూడా ప్రతి సోమవారం ఇక్కడ నుండి అధికారులు క్యాప్చర్ చేసి వాళ్ళకి బిల్లు ఇస్తున్నారు. మార్నింగ్ వాక్లో సందర్భంగా ఇవాళ ఆత్మకూరు మండలం పల్లెల గ్రామంలో సుమారు 40 ఇండ్లు ఇస్తే ఇప్పటికీ 37 ఇండ్లు ప్రారంభమైనాయి. కొన్ని స్లాబ్లు పడ్డాయి. వాళ్ళ స్థితిగతులు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఆర్థిక ఇబ్బందులు, ఎవరికైనా బీస్మిట్ కూడా కట్టలేని పరిస్థితి ఉంటే ఇక్కడ అధికారులు సంఘ బంధాల నుంచి వాళ్ళకు అమౌంట్ కూడా ఇప్పించి మా బీలా ఫౌండేషన్ కూడా కొంతమందికి సిమెంట్ కానీ వాళ్ళకు కొంత ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ మార్నింగ్ వాక్ ద్వారా ఇంకా కూడా ప్రజలలో ఉత్తేజం వచ్చి అక్కడ ఇండ్లు కూడా త్వరితగతిన కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకు ఒక అవేర్నెస్ కూడా వచ్చి తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఆలేరు ఇంధనం ఇళ్లలో పురోగతిలో ముందుంచినందుకు మా అధికారులకు సహకరిస్తున్న రాజకీయ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ మార్నింగ్ వాక్ అనేది నిజంగా ఇంధనం మిల్లు పురోగతిలో ఎంతో ఉపయోగపడుతుంది. అక్కడ ఉన్నటువంటి సమస్యలు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఎక్కడికక్కడ వాళ్ళ ఇంటి దగ్గరనే సాల్వ్ చేస్తాం. కాబట్టి ప్రజలకు ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా అందుబాటులో ఉండి ఇంకా కూడా 2వ విడత అర్హులందరూ కూడా ఇంధనం మిల్లు ఇస్తాం. అవి కూడా ఇప్పుడే గుర్తించి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చేస్తున్నాం. ఇప్పుడే పల్లెల గ్రామంలో బీజేపీ నాయకుడు అన్న నాకు కూడా ఇల్లు కావాలంటే ఇమీడియట్లీ అక్కడనే ఇల్లు శాంక్షన్ చేస్తాం. పేదోళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే లక్ష్యం 10 ఏళ్ళుగా ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాకనే పేదోడి సొంత అంటే కళ నెరవేరుతుంది. నిజంగా వాళ్ళ ఆనందం చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా కూడా అర్హులందరూ ఎవరు కూడా అధైర్యపడదు. ఈ ప్రభుత్వం ఇందిరా మిల్లు అందరికీ పేదలకు అందించే బాధ్యత మాదని తెలియజేస్తున్నాం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిరసన వ్యక్తం చేసి బాయ్కాట్ చేయడంతో అర్ధాంతరంగా రద్దయింది. సమావేశం రద్దయిన అనంతరం ఎమ్మెల్యే శ్రీ గణేష్ మీడియా మిత్రులతో మాట్లాడుతూ బోర్డు సమావేశాలకు సంబంధించిన ఎజెండాలను ముందుగా అందించకుండా సమావేశాల రోజున అందిస్తుండటంతో ఏమి జరుగుతుందో తెలియటం లేదని అన్నారు. సమావేశాల్లో మేము ఒకటి మాట్లాడితే మినిట్స్లో వేరే రకంగా రాస్తున్నారని, ముందే అధికారులు నిర్ణయాలు తీసుకొని వాటిని సమావేశంలో ఆమోదించుకుంటున్నారని, ఈ మాత్రం దానికి ప్రజాప్రతినిధులను ఎందుకు పిలవాలని ఎమ్మెల్యే అన్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారుల తీరు పేదలకు ఒక న్యాయం, పలుకుబడి ఉన్న వారికి ఒక న్యాయంలో నడుస్తుందని, అందరికీ సమన్యాయం జరగాలనేది నా ఉద్దేశమని అన్నారు. ఈరోజు కంటోన్మెంట్ బోర్డు మీటింగ్ ఏదైతే ఉండేనో మేము బైకాట్ చేయడమైంది. నేను కూడా ఎమ్మెల్యేగా, ఎంపీ గారు కూడా, ఈటల రాజేందర్ గారు కూడా బైకాట్ చేయడం జరిగింది. బైకాట్ చేయడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే బోర్డు మీటింగ్లో ఎజెండా కాపీ ఒకటి ఉంటుంది, సర్క్యులర్ ఎజెండా కాపీ ఒకటి, మళ్ళీ సప్లిమెంటరీ ఎజెండా అని ఒకటి తీసుకొస్తుంది. ఇదేమో సప్లిమెంటరీ అజెండా అనేసి నిన్న రాత్రి ఇస్తే పొద్దున్న వారికి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎవరైనా మెంబర్ కావచ్చు, దాని గురించి ఏం ఇన్ఫర్మేషన్ తెలియదు, నాలెడ్జ్ ఉండకుండా ఇక్కడ మిమ్మల్ని కూర్చోబెట్టి ఇబ్బందికర పరిస్థితి తీసుకొస్తారు. కాబట్టి అది తప్పు అని చెప్పడం జరిగింది. రెండోది, ఏదైతే సర్క్యులర్ ఎజెండాల పాస్ చేశారో సర్క్యులర్ ఎజెండాల పాస్ చేసి వాళ్ళే చూసుకోవాలి, లేకుంటే ఆ సర్క్యులర్ ఎజెండా అనే సిస్టమ్ ఉండొద్దు, మెయిన్ ఎజెండాలను పెట్టాలి అని అడగడం జరిగింది. మెయిన్ ఎజెండాల ఏదైతే వాళ్ళు పెట్టారో ఐటమ్ నంబర్స్ దాంట్లో కూడా దాంట్లో మాకు ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందులో సీరియల్ నంబర్ 16లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉందని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి గతంలో కూడా ఈ కంటోన్మెంట్ బోర్డుల మీటింగ్ జరిగేది. గత ప్రభుత్వాలలో గతంలో కూడా జరిగినా కూడా ఎవరు దీన్ని సరిగ్గా పట్టించుకోకుండా ఆనాటి నుంచి ఇప్పుడు ఈ కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీకి 8 వార్డులు బోర్డు కిందికి వస్తుంది. మెజారిటీ ఆఫ్ ది సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేసేది మున్సిపల్ బాడీ కంటోన్మెంట్ బోర్డు.
అలాంటి కంటోన్మెంట్ బోర్డుల ఈరోజు సిఓ గారు చాలా చాలా బాధాకరమైన విషయం, ఎమ్మెల్యేకి ఎంపీకి ఓట్ రైడ్ ఉండదు, ఉట్టి కూర్చోవాలన్నది. ఇంతమంది ప్రజలని, కంటోన్మెంట్ ప్రజలని అవమానపరిచినట్టు ఈరోజు సిఓ గారు మమ్మలను వాళ్ళ గొంతకాయ ఈరోజు ఈ కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్ లో కూర్చోబెడుతున్నారు. ఎమ్మెల్యే అయినందుకే కదా కూర్చోబెడుతున్నారు. అలాంటి ఎమ్మెల్యేని ఎంపీని మీరు ఉట్టి చూడాలి, మేము చెప్పింది చెయ్యాలంటే గతంలాగా ఒక ఆర్డినరీ ఎమ్మెల్యే కాదు నేను ప్రజలు ఏదైతే అవసరాలు ఉంది, సమస్య ఉందో దాని మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ప్రతిదీ జరిగితే నేను ఈరోజు ఎమ్మెల్యే ఉన్నా రేపు లేకున్నా ఒక సిస్టమ్ అనేది చేయాలనుకుంటున్నాం. మా ఓట్ రైట్ లేనప్పుడు మమ్మల్ని పిలిపించడంలో అర్థమైంది. ఇక్కడ మీటింగ్ అయినప్పుడు ఇక్కడ మేము మాట్లాడేది ఒకటైతే వాళ్ళు సర్క్యులర్ ఎజెండాల మీటింగ్ ఎజెండా ఏదైతే రిజల్యూషన్ పాస్ అయిన ఎజెండా ఉంటుందో వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారో దాంట్లో మేము మాట్లాడినది ఒక తిరుగుంటే దాంట్లో ఒకలాగా ఉంటుంది. నేను మార్టిగేజ్ మీద లాస్ట్ టైం మార్టిగేజ్ ఒప్పుకునేందుకు ఎంతో మంది కంప్లైంట్స్ ఇచ్చారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అవుతుంది, కన్స్ట్రక్షన్ 2 ఫ్లోర్ కి పర్మిషన్ ఉంటే 3-4 ఫ్లోర్లు కట్టుకుంటుండ్రు, 2,000 ఎస్ఎఫ్టీ ఉండాలంటే 3,000 ఎస్ఎఫ్టీ కడుతుండ్రు అని చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు. పేదవాళ్ళది ఎవరికైతే ఇన్ఫ్లుయెన్స్ ఉండదో వాళ్ళది కూలబడుతుర్రు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళది, డబ్బులున్న వాళ్ళది ఎంతైనా కట్టుకుంటారు అనేసి కంప్లైంట్ ఇస్తే అందరికీ ఒకటే విధంగా న్యాయం ఉండాలని ఆ రోజు మార్టిగేజ్ ఏదైతే సిస్టమ్ తీసుకొస్తే కూడా మేము ఓకే అనడానికి ఒకటే కారణం, అందరికీ సమన్యాయం జరగాలి. డబ్బు ఉన్నోనికి ఒక న్యాయం, డబ్బు లేని వాళ్ళకి ఒక న్యాయం, లీడర్ మనిషి అయితే ఒక న్యాయం, లీడర్ మనిషి కాకుంటే ఇంకొక అన్యాయం అనేది లేకుండా అందరికీ సమానంగా ఉండేలా చేయాలని. దాంట్లో కూడా ఎజెండా కాపీల మినిట్స్ ఏం చెప్పారు, శ్రీ గణేష్ పూర్తి స్థాయిలో మార్టిగేజ్ కి ఓకే సపోర్ట్ చేస్తుంది. మార్టిగేజ్ సపోర్ట్ సిస్టానికి చేసినాం కానీ అందరికీ ఈక్వలెంట్ రైట్స్ ఉండాలి. ఈక్వలెంట్ గా వాళ్ళు ఎంతైతే జరగాలో అంత జరగాలి కానీ ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక తీరుగా ఉండొద్దని నేను కోరుకున్నది. ఈ రోజు కూడా ఎజెండా కాపీలో అనేక మిస్టేక్స్ ఉన్నాయి. అది ప్రశ్నిస్తున్న కొద్దీ మీకు ఓట్ రైట్ లేదు అనడం, ఓట్ రైట్ లేని వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉండాలనేది మేము బైకాట్ చేయడం అయింది. రానున్న రోజుల్లో ఎలా సిస్టమేటిక్ ఉండాలని కూడా ఇప్పుడు ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. ఏదైనా ఎజెండా ఉంటే 5 రోజులు, ఇప్పుడు 20 తారీఖు బోర్డు మీటింగ్ అనుకోండి, 15 తారీఖు లాస్ట్ ఎజెండా. మాకు 15 తారీఖు ఇస్తే మేము పూర్తిగా చదువుకొని 20 తారీఖు వచ్చి దాని మీద మాట్లాడగలుగుతాం. ఈ 5 రోజుల్లో కూడా ఈ 8 వార్డులలో అందరికీ సర్క్యులేట్ చేసి ఇలా ఎజెండాలకు వస్తుంది, మీ అభిప్రాయం లేదని తెలుసుకోవచ్చు. కోర్టు కేసులు ఉన్నాయి, కొందరు లేడీస్ కూడా కేసులు పెట్టారు, బాధపడుతున్నారు, వాళ్ళ ల్యాండ్లో కూడా పర్మిషన్లు ఇచ్చినారనేసి, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్లు ఇచ్చిందనేసి, కొందరిది ఇప్పుడు గవర్నమెంట్ 2 విధంగా ల్యాండ్స్ కూడా ఇస్తున్నారనేసి, ఇవన్నీ కంప్లైంట్స్ ఇస్తే ముందే తెలుసుకుంటే ఇప్పుడు ఒకవేళ ఏం తెలియకుండా కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఎజెండాని ఓకే అంటే ఆ సర్క్యులర్ ఎజెండా, ఆ ఎజెండా, ఈ కాపీ, ఈ సీరియల్ నెంబర్, ఐటమ్ నెంబర్ అని పెట్టుకుంటే రేపు పొద్దున ఎంపీ, ఎమ్మెల్యే, మెంబర్ ఆల్ సైన్డ్, ఆల్ సపోర్టెడ్ ఫర్ దిస్ ఎజెండా, రిజల్యూషన్ పాస్డ్ అని వాళ్ళు రాసుకుంటారు. అప్పుడు మాకు కూడా ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, బయట ఉన్న వాళ్ళు, ఇక్కడ లేని వాళ్ళు అంతా మేము ఉండి సపోర్ట్ చేసి సైన్ చేసినాం. మాకేం తెలుస్తుంది, మాకు డీటెయిల్స్ ఇస్తేనే తెలుస్తుంది కదా. ఇప్పుడే అక్కడ చెప్తారు తాడిబంద్లో ఒక లీడర్ అంటే ఇల్లు కట్టుకుంటే పబ్లిక్ దాన్ని, ఇప్పుడు అన్నీ అయిపోయినాక తెలిసింది అది. ఇప్పుడు మార్టిగేజ్ తెచ్చుకున్నాం, ఆ రోజు కూడా చెప్పినాం అంతకుముందు ఇల్లీగల్ కట్టిన వాళ్ళ పరిస్థితి ఏందని. వీళ్ళు అంతకుముందు కూడా మీకు అందరికీ తెలుసు, నేను మీటింగ్ లో ఉన్నప్పుడు కూడా మీరు నోటీసులు ఇస్తున్నారు, మళ్ళీ యథాస్థితంగా వాళ్ళు కట్టుకుంటారు. నోటీస్ ఇవ్వడం ద్వారా ఏం లాభం, వాళ్ళు కట్టుకోవడంలో ఏం లాభం, అట్లా కాకుండా పద్ధతి ఉండాలంటారు. పద్ధతి లేదు కానీ పద్ధతి మార్చుకోవాలా కంటోన్మెంట్ బోర్డు అఫీషియల్స్ అని చెప్పడం, ఏమేమైతే విషయాలు చెప్పడం ప్రెసిడెంట్ గారు చెప్పాము. రానున్న రోజుల్లో మంచి పరిపాలన అందించే విధంగా, మంచి సౌకర్యాలు అందించే విధంగా చూస్తాం. ఎందుకంటే 303 కోట్లు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్క్రో అకౌంట్ కి డిపాజిట్ చేయడమైంది. ఆ 303 కోట్లు కూడా సరిగ్గా వినియోగం ఉండే విధంగా చూడాలి. ఇష్టానుసారంగా చేస్తే చరిత్రలో ఎప్పటికీ ఇన్ని కోట్లు రాలే. 303 కోట్లు వచ్చింది కాబట్టి ఆ 303 కోట్లు కూడా ఇష్టానుసారంగా అయితే నష్టపోతాం. ఇప్పుడు ఒక ఎజెండా కాపీలో మీరు అందరూ చూసుకోవచ్చు, ఒక నంబర్ 1,80,00,000కి ఆయన కాంట్రాక్ట్ ఇస్తే ఇప్పుడు అది 5 కోట్లకు వచ్చింది. ఇప్పుడు 1,80,00,000కి అతనే ఇస్తాడు, మళ్ళీ 5 కోట్లకి చేస్తాడు. గతంలో కూడా మీకు తెలుసు, పార్కింగ్ కి 35 లక్షలు ఉంటే నేను వచ్చిన 70 లక్షలు అయింది. అంతకుముందు కాంట్రాక్టర్ ఏమైంది మీకు అంతా అవగాహన ఉంది. ఇష్టానుసారంగా చేసి ప్రజలకు ఇబ్బంది, కొందరికి లాభమయ్యే విధంగా కూడా అందరికీ ప్రజలకు మేలయ్యే విధంగా పరిపాలన ఉండాలా, బోర్డు మీటింగ్ జరగాలనేది మా డిమాండ్. ప్రభుత్వం అవలంబిస్తున్న వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుపోయి వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేస్తామని ఏఐసిసి పరీక్షకురాలు
జ్యోతి రౌతెలే తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని చంద్రమౌళి గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికకు కార్యకర్తల అభిప్రాయాల సేకరణ కార్యక్రమంలో ఏఐసిసి పరిరక్షకురాలు జ్యోతి రౌతెలే కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకుపోయే నాయకుడిని కార్యకర్తల నాయకుల అభిప్రాయం మేరకు జిల్లా అధ్యక్షుడి ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. స్వేచ్ఛగా కార్యకర్తలు తమ అభిప్రాయాలు తెలియచేయవచ్చని పేర్కొన్నారు. सभी पत्रकार भाइयों को मेरा नमस्कार। इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, आपका बहुत बहुत धन्यवाद कि आज आप लोग हमारे बीच में हैं। हम लोगों का जो उद्देश्य है आपको जगदीश जी ने बताया, मैं उसको थोड़ा ब्रीफ कर देती हूँ। पूरे देश में गुजरात में जो कांग्रेस का अधिवेशन हुआ उसके बाद ये हमारे लीडर मल्लिकार्जुन खड़गे जी, राहुल गांधी जी और पूरी लीडरशिप ने ये डिसाइड करा कि ज़िले में कांग्रेस के संगठन को मजबूत किया जाए, ज़िले में संगठन को सशक्त करना है, मजबूत करना है, ताकि आने वाले टाइम में ब्लॉक, मंडल, बूथ हम इसको मजबूत कर सकें। और उसके लिए ये एक नई प्रक्रिया पूरे देश में पहली बार कांग्रेस पार्टी चला रही है, जिसके अंतर्गत हम लोग पहले गुजरात में, राजस्थान में, हरियाणा में, मध्य प्रदेश में, उत्तराखंड में भी ये प्रक्रिया चल रही है और अब तेलंगाना में डीसीसी प्रेसिडेंट जो जिलाध्यक्ष है, क्योंकि जिलाध्यक्ष वो कड़ी है जो सरकार की योजनाएं जो जहाँ पे हमारी सरकार है वहाँ गांव-गांव तक पहुँचाती हैं, और जहाँ विपक्ष में है वहाँ पे इश्यूज़ पे काम करती है। जो पार्टी की लड़ाई लड़ती है वो इकाइयाँ जो हैं वो मजबूत होनी चाहिए, हमारे नेता श्री राहुल गांधी जी का मानना है। और उसके लिए जब उन्होंने भारत जोड़ो यात्रा करी, भारत जोड़ो न्याय यात्रा करी, पूरे देश में वो पैदल चले 5000 किलोमीटर और लोगों से मिले, वर्कर से मिले, और एक ओपिनियन, एक राय जो बनी वो ये बनी कि हम लोगों को अगर ज़िले में नेतृत्व देना है तो हम लोगों को वो ऊपर से नहीं थोपना, हमें सिर्फ कुछ लीडर्स की बात को देखते हुए, अभी तक ये पार्टी में होता था कि जो लीडरशिप बोलती है उस ज़िले की, उसके हिसाब से जिलाध्यक्ष बनते हैं। उसको चेंज करने के लिए ये एक प्रक्रिया शुरू हुई, जिसमें हम लोग एक ग्राम प्रधान, सरपंच, मंडल अध्यक्ष, ब्लॉक अध्यक्ष और जो भी लोग कांग्रेस के जो कार्यकर्ता हैं उन लोगों का ओपिनियन लेके कि उनके ज़िले में किसके नेतृत्व में संगठन को मजबूत किया जा सकता है, पार्टी को मजबूत किया जा सकता है, उनकी ओपिनियन के हिसाब से अब जो जिलाध्यक्ष का निर्वाचन होगा सबकी राय, सबकी ओपिनियन से होगा। और इस वक्त पूरे तेलंगाना में एआईसीसी से सब जगह हर डिस्ट्रिक्ट में ऑब्जर्वर आए हैं, वो इस प्रक्रिया को कर रहे हैं। इसके तहत हम लोग हर कैटेगरी, महिला, यूथ कांग्रेस, एनएसआई, एसटी, एससी, ओबीसी, बैकवर्ड क्लास, जनरल क्लास, हर किसी का नॉमिनेशन देना चाहते हैं वो दे सकते हैं। वो 10, 20, 25, 50 जो भी लोग हैं वो कर सकते हैं। उसमें जिन लोगों के लिए पब्लिक ओपिनियन ज़्यादा होगा उसके हिसाब से वो शॉर्ट लिस्ट होगी। नॉमिनेशन का कोई ये नहीं कि आपको 1 लेना है या 50 लेना है। अगर 50 लोग भी लगता है उनको कि उनको देना चाहिए, वो सशक्त है या उनको वो संगठन को चला सकते हैं, तो नॉमिनेशन हमको पूरा लेना है। उसके बाद जो पब्लिक ओपिनियन है, जो मंडल अध्यक्षों के, वर्कर, कांग्रेस वर्कर का ओपिनियन है, उसके हिसाब से वो शॉर्ट लिस्ट होगा। एआईसीसी में अपनी जो रिपोर्ट है वो जमा करनी है। 22 तारीख के बाद इस प्रदेश की जो टॉप लीडरशिप है और हम लोगों से भी हमारी राय जो हमारे संगठन महामंत्री है केसी वेणुगोपाल जी के पास हम लेके जाएंगे। यहाँ की जो इंचार्ज है मीनाक्षी नटराजन जी, उसमें वो शामिल रहेंगी। यहाँ पे पीसीसी और सीएलपी का ओपिनियन लिया जाएगा, क्योंकि यहाँ पे मुख्यमंत्री जी हैं और प्रदेश अध्यक्ष हैं, जो भी टॉप लीडरशिप है वो उनका भी ओपिनियन लिया जाता है और उसके बाद ये प्रक्रिया आगे बढ़ेगी। संगठन में चाहते हैं कि उनको मौका मिलना चाहिए, या उनको लगता है कि वो बहुत लंबे टाइम से ब्लॉक अध्यक्ष हैं या मंडल में हैं, कांग्रेस की किसी और पोस्ट में हैं, और उनको लगता है कि वो आज उनके जिले का नेतृत्व कर सकते हैं, उन सबको ये मौका दिया जा रहा है। और ये अभी एक प्रक्रिया जो जिले में शुरू हुई है, ये आने वाले टाइम पे मंडल में भी जाएगी, ब्लॉक में भी जाएगी, और ये पार्टी का
सशक्त संगठन, मजबूत संगठन कांग्रेस पार्टी का बनाने की एक प्रक्रिया है जो पूरे देश में इस वक्त चल रही है। आप लोगों के कोई सवाल है तो आप लोग पूछ सकते हैं। सभी लोगों को अधिकार है कि वो अपना फॉर्म फिलअप करें। जिसके फेवर में वर्कर होगा, जिसके फेवर में लोग होंगे, उस लोगों को वो आदमी उतना मजबूत माना जाएगा। देखिए, इसमें यहाँ पे जो ग्रुपिज्म वाली बात तो कुछ भी नहीं है। सब लोग कांग्रेस के लोग हैं और जो भी लोग हैं वो अपने अपने जो एस्पिरेंट है, मतलब जो दावेदारी कर रहे हैं, वो अपना फॉर्म सबमिट कर रहे हैं। उनका जो लोग है, जो उनकी पब्लिक है, जो उनका ओपिनियन उस पर आ रहा है, उस पर हम लोगों का डिसीजन है। तो ग्रुपिज्म वाली कोई बात ही नहीं है। सब लोग कांग्रेस के वर्कर हैं और एस्पिरेंट तो मुझे लगता है कि सिद्धिपीठ में कम से कम 20 लोगों के फॉर्म तो मेरे पास आ चुके हैं और मुझे लगा नहीं कि कोई भी किसी भी चीज़ में कोई ऑब्जेक्शन कर रहा है। तो ग्रुपिज्म मुझे नहीं लगता कि यहाँ पे ग्रुपिज्म आप लोग जरूर बना देते हैं, लेकिन कांग्रेस पार्टी में ऐसा कोई बात नहीं। मिले हैं आप पीसीसी ऑब्जर्वर हैं, जगदीश राव जी पीसीसी ऑब्जर्वर हैं, नासिर हुसैन जी पीसीसी ऑब्जर्वर हैं और वरलक्ष्मी जी मेरे साथ पीसीसी ऑब्जर्वर हैं। हम 5 लोगों की टीम हम लोग पूरे जिले में काम कर रहे हैं। కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఏఐసిసి అబ్జర్వర్గా చేసిన జ్యోతి రౌతేయ గారికి, అదేవిధంగా ఇతర అబ్జర్వర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం గతంలో ఎప్పుడూ లేని విధంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఈసారి జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో పనిచేసే నాయకులు ప్రజామోదం మరియు కార్యకర్తల ఆమోదం ఉన్న నాయకుల్ని జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేయాలని చెప్పి ఇంతకుముందు ఎక్కడో ఢిల్లీలో, హైదరాబాద్లో ఎవరో ఒకరు కూర్చుని సెలెక్ట్ చేసే కార్యక్రమానికి స్వస్తి పలకాలి. పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో స్వేచ్ఛగా, నిర్భయంగా కార్యకర్తల మనసులో ఎవరున్నారు, కార్యకర్తలు ఎలాంటి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు, కార్యకర్తలు ఎలాంటి నాయకులను కోరుకుంటున్నారు అని చెప్పి క్షేత్రస్థాయిలో కార్యకర్తల అభిష్టం మేరకు ఈ ఎంపిక పూర్తి స్థాయిలో జరగబోతుంది. దీంట్లో ఎవరి ఒత్తిళ్లు కానీ, ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ ఉండకుండా 1-to-1 ఒపీనియన్, ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్. దీనికోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ప్రాథమిక సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా కూడా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ మెజారిటీ నాయకులు, మెజారిటీ కార్యకర్తలు మరియు అదేవిధంగా పౌర సమాజంలో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంటారో వాళ్ళందరూ ఒపీనియన్ తీసుకొని జిల్లా అధ్యక్షుడికి ఎవరైతే బాగుంటుంది, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఎవరైతే బలంగా తీసుకెళ్తారో అట్లాంటి నాయకుడిని ఎంపిక జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ వచ్చినాక దళితులపైన, ఇతరులపైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయి, ఇలా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఏ విధంగా కూలి చేస్తున్నారు మనం అందరం 10 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. గతంలో ఈ రాష్ట్రంలో కూడా కేసీఆర్ గారి పరిపాలనలో ఏ విధంగా నియంతృత్వ పోకడలను అవలంబించి మరి ఏ విధంగా గద్దె కూర్చున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా దేశంలో మోడీ సర్కార్ కూడా వాళ్ళు అవలంబిస్తున్న నియంతృత్వ విధానాలు, రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాన్ని ప్రజల్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లి వచ్చే ఎన్నికల్లో మోడీ సర్కార్ని గద్దె కూర్చడమే లక్ష్యంగా, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేసే విధంగా కార్యకర్తలను మోటివేట్ చేసే నాయకత్వం వైపు ఇలా మొగ్గు చూపుతుంది. మనం చూసిన గతంలో కేసీఆర్ ఒక నియంత్ర సర్కారీ రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా విడవకుండా, ఎత్తిన జెండా విడవకుండా ఎన్ని కేసులు పెట్టినా, ముఖ్యంగా ఈ సిద్దిపేట లాంటి ప్రాంతంలో అనేక మంది అవమానాలు, అవహేళనలు ఎదుర్కొని, నిర్బంధాలు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన సిద్దిపేట నియోజకవర్గంలో, సిద్దిపేట జిల్లాలో అట్లాంటి కార్యకర్తల్ని కూడా
కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళందరూ కూడా అందరూ ఎక్కించే అవకాశం వచ్చింది. వాళ్ళందరి ఒపీనియన్ మేరకు ఈ ఎంపిక జరుగుతుంది. వచ్చే ఎన్నికల్లో మరీ ముఖ్యంగా రాష్ట్రంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలి. అదేవిధంగా దేశంలో కూడా మోడీ సర్కార్ని గద్దెదించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి లక్ష్యంగా ప్రతి కార్యకర్త కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. దానికోసం క్షేత్రస్థాయిలో ఈరోజు పార్టీని బలోపేతం చేసి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్లెర గ్రామంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాదయాత్ర. సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. చేయూత పథకం ద్వారా అందే సామాజిక పెన్షన్లపై అవగాహన. సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం. ప్రజాప్రతినిధులంటే ఉత్సవ విగ్రహాలు కాదు, అర్ధాంతరంగా రద్దయిన సమావేశం. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి, గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక కమిటీలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.